నా వయసు 31 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాప ఉంది. విచిత్రం ఏమిటో ఈ పాప పుట్టిన దగ్గర నుండి నాకు అంగస్తంభన సరిగ్గా ఉండటం లేదు. అంగప్రవేశం చేసిన కొన్ని క్షణాల్లోనే అంగం మెత్తబడిపోతుంది. మాకు మరో బిడ్డ కావాలనుంది. ఇలా జరిగితే ఎలా? ఎందుకని అంగం మెత్తబడిపోతుంది? నేను మరో బిడ్డకి తండ్రి కాలేనా? బిడ్డ పుట్టడం వల్ల సెక్స్ డౌన్ అవడం ఉండదండి. లేడీకి అవ్వదు, జెంట్స్కి అవ్వదు, ఎవరికి అవ్వదు. ఇక్కడ ఈయనకి అంగస్తంభం లేవు మొదటి కానిపేరు తెగించి అంటే వైఫ్ వైపు నుంచి కోఆపరేషన్ లేదు, సరైన ప్రేరణ లేదనమాట. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్కి వాళ్ళ అటెన్షన్ ఎక్కువగా పుట్టిన బిడ్డ మీద ఉంటుంది, భర్త మీద ఉండదు. ఆ పుట్టిన బిడ్డ మీదే వాళ్ళ మమత, మమకారాలు, అన్ని ప్రేమ అన్నీ వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతాయి. భర్తతో ఎక్కువ షేర్ చేసుకోవడం, జోక్ చేసుకోవడం, సరదా కబుర్లు చెప్పుకోవడం అని ఉండదు. అంత ఎక్కువ వాళ్ళ అటెన్షన్ అంతా బిడ్డ మీదే ఉంటుంది. అంటే దే లవ్ మోర్. ఎప్పుడైతే బిడ్డ మీద ఎక్కువ చూస్తారో భర్త చూసుకెళ్ళా భర్తకి భార్య తన వైపు నుంచి తగినంత తనకి భార్య తగిన ప్రేమ చూపించట్లేదు, పూర్వకాలం లేదు అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ ఫీలింగ్ ఏర్పడికెళ్ళా ఇతనికి ఏమైపోతుందంటే కొద్దిగా సెక్స్ దెబ్బతింటుంది. తన వైపు నుంచి రెస్పాన్స్ లేనప్పుడు సెక్స్ ఎప్పుడు కూడా సెక్స్ విషయంలో ఇద్దరి వైపు నుంచి తగినటువంటి ప్రేరణ ఉండాలి. ఇక్కడ భార్యకి ఏంటి అయిపోతుందంటే ఆ బిడ్డ మీద ఇక మెకానికల్గా యాంత్రికంగా పార్టిసిపేట్ చేస్తుంది. అంత మనసు పెట్టదు. మనసు పెట్టకుండా ఎక్కువ బిడ్డ మీదే ఉంటుంది. ఆ బిడ్డ మీద డైవర్షన్, మనసుని డైవర్ట్ చేసుకోవడం భర్త కూడా తను యాక్టివ్ చేసి భర్త కూడా తెగిపోతుంది. ఆ రంగా కొంత జరుగుతుంది అంతే. అంతకంటే కానీ ఇతనిలో ఏదో హార్మోన్స్ తగ్గిపోవడం కానీ ఇంకోటి కాదు. కానీ రేరుగా ఎప్పుడైనా ఎవరికైనా జరిగితే జరగవచ్చు. కొంత టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గవచ్చు, ప్రోలాక్టిన్ ఎక్కువచ్చు, థైరాయిడ్ తగ్గిపోవచ్చు, ఏం జరగవచ్చు. అది బిడ్డ పుట్టడం వల్ల కాదు, వేరే కారణం వల్ల జరగవచ్చు. జరిగినట్లయితే మాత్రం దాన్ని తగ్గడం అయితే డాక్టర్కి ఒకసారి మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రోలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ పరీక్షించుకోవడం మంచిది. పరీక్ష చూసి కొంతమందికి హిమోగ్లోబిన్ % తగ్గితే కూడా అనిపిస్తుంది. వాటి చూపించుకుని ఉంటే సర్దిదు మందు వాడాలి, లేకపోతే లేదు. కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్య ఉండాల్సిన ఇంట్రాక్షన్ లేకపోవడంలో జరుగుతుంది. అంతేగాని ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డకి వచ్చేటికల్లా వీళ్ళకి సెక్స్ లేకుండా పోతుంది అనేది కరెక్ట్ కాదు. అని చెప్పి రెండో బిడ్డ తప్పకుండా పుడుతుంది, కడుపు వస్తుంది. కానీ ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం అన్నమాట. రిలేషన్షిప్ ప్రాబ్లం మాత్రం కొద్దిగా సర్దిద్దుకుంటే సెట్ అయ్యేది. ఇలాంటివన్నీ అంటే చాలా వరకు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నీ అడుగుతారు. అడిగి దాని ప్రకారంగా దానికి కౌన్సిలింగ్ చేసి సర్దిద్దుతారు. సర్దిద్దినట్టయితే చక్కగా ఉంటుంది, అది తేలిగైపోతుంది. కావాలంటే ఒకవేళ టెస్టోస్టెరాన్ తగ్గిపోతే దాని దగ్గర ఇంజక్షన్ పుచ్చుకుంటే టెస్టోస్టెరాన్ ఇంజక్షన్ పుచ్చుకుంటే మామూలైపోతుంది, నో ప్రాబ్లం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.